కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలుచోట్ల సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేశారు. పుట్టినరోజును పురస్కరించుకుని శివానంద రిహబిలిటేషన్ సెంటర్లో పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ సారథ్యంలో మాధవరం కృష్ణారావు కుకట్పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని శిరీష బాబురావు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, బీఆర్ఎస్ నాయకులు పవన్, పాతూరి గోపి, సాయి, రాజేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కృషివలుడు, కుకట్పల్లి నియోజకవర్గం ఆశాజ్యోతి, బడుగు వర్గాల యొక్క ఆశాజ్యోతి, కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మాధవరం కృష్ణారావు గారి 58వ జన్మదినోత్సవ సందర్భంగా మా గోపి గారి ఆధ్వర్యంలో శివానందలో పండ్ల పంపకం నిర్వహించడం జరిగింది. పేషెంట్లందరికీ కూడా ఆయన ఆరోగ్యాలతో అశ్చర్యాలతో నిండు నీళ్ళు ఉండాలని కోరుతూ ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. కుకట్వర్గంలో గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పూజ్యులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి చీఫ్ మినిస్టర్ అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో, వారి సారథ్యంలో కుకట్పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎన్నో ఫ్లైఓవర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జులు, అండర్ పాస్ బ్రిడ్జులు, రోడ్లు, డ్రైనేజీలు, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ప్రస్తుతం కుకట్పల్లి నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవసరం లేదనుకుంటా నేను. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఎమ్మెల్యే గారు దాన్ని అభివృద్ధి చేసి చూపించే తెలంగాణ రాష్ట్రంలోని అందరికి చూపించినటువంటి ఆదర్శవంతమైనటువంటి ఎమ్మెల్యే గారు మా కృష్ణారావు గారు. కుకట్పల్లి నియోజకవర్గంలో పాఠశాలలు కానీ, విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, వైద్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కానీ, విలేజ్లో ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్ సదుపాయాలు కూడా అన్నీ ఏది కావాలంటే, ప్రజలకు ఏది కావాలంటే అది నెరవేర్చడం జరిగింది. ఉదయం 6 గంటలకు లేచి ప్రజలు ఎప్పుడు వస్తారా ప్రజలు అతని గురించి వేచి చేయకుండా ప్రజల గురించే అతను వేచి ఉండి ప్రజలు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాతనే బయటకు వెళ్ళడం జరుగుతుందనే విషయం మీ అందరికీ తెలుసు. కుకట్పల్లి నియోజకవర్గంలో ఇంకా రాబోయే కాలంలో కూడా కృష్ణారావే తప్ప ఇంకెవరు వచ్చే ఆస్కారం లేదని మీ ముందు తెలియజేస్తా ఉన్నాం.